ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టం జరిగింది. నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం వల్ల ఇంకా 30 ఏళ్ళు వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా రికవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత. నన్ను 45 ఏళ్ళు ఆదరించారు. హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. అందులో 50% తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది. దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటున్నా. ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. రాష్ట్రంలో అందరూ కోరుకుంటుంది తర్వాత అన్ని పార్టీల వాళ్ళు సమావేశం కోసం రాష్ట్రంలో అమరావతి, పోలవరం అండ్ వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ని లేదా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు ఇవి. బీజేపీ కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు. మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు 10 ఏళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను 3 రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే. పోలవరాన్ని వాళ్ళు వద్దన్నారా, కట్టొద్దన్నారా, లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా? ఎవరు చెప్పారు? అడుగుతున్నారు, సమాధానం చెప్పడం లేదు. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇన్నిసార్లు పోయాడు, కన్విన్స్ చేయొచ్చు కదా. విశాఖపట్నం స్టీల్ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిక్ అయిపోయింది, డబ్బులు లేవు, నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు చేయాలని గట్టిగా పట్టుకుతే అప్పట్లో 2000 కోట్ల ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు. ఇప్పుడు లాభాల బాట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి. సెయిల్ ఉంది, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్లోనే ఉంటుంది, సెయిల్లో పెట్టచ్చు, ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు, ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది. ఇంకెప్పుడు చేస్తారంటే రేపు వీళ్ళు ఇంటికి పోతారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా థియరాటికల్గా ఏదో ఆలోచించి మీరు చేయడం కాదు, ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి, ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, లేకపోతే మీ మీడియా ఆలోచించాలి, అందరూ ఆలోచించాల్సిన అవసరం.